ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ కవి సమ్మేళనంలో జిల్లాలోని పలువురు కవులు పాల్గొని తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కవితలను వినిపించారు. వారి కవితల్లో స్వాతంత్ర స్ఫూర్తి, సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించాయి. ఈ కవి సమ్మేళనంలోని కొన్ని కవితలను ఇప్పుడు విందాం. ముందుగా మధుసూదన్ రావు వినిపించిన తెలుగు కవిత. నా కవిత శీర్షిక వజ్రభారతికి వందనం. వజ్ర సంకల్పం తోడైన పాటకు పాషాణాలు సైతం పల్లవిస్తాయి. చరణాల్లో ఉత్తేజాన్ని నింపుకుని స్వేచ్ఛా సూర్యోదయాల వైపు ఉద్యమిస్తాయి. సత్యాగ్రహమే స్వరంగా సాగిన వందే మాతరం నేడు హర్ ఘర్ తిరంగాని రెపరెపలాడిస్తుంటే పచ్చని కలలు నింపుకున్న పాట అఖండ భారతావన్ని అవతరింపజేస్తుంది. ఈ 75 ఏళ్ల పయనంలో ఎన్ని సవాళ్లు కాలుదువినా, ఎన్ని మహమ్మారులు మాయ చేసినా మెరిసే సంస్కార సంతకంతో నా వజ్రభారతి విశ్వ గురువుగా నిలిచింది. ఎన్ని సవాళ్లు కాలుదువినా, ఎన్ని మహమ్మారులు మాయ చేసినా మెరిసే సంస్కార సంతకంతో నా వజ్రభారతి విశ్వగురువుగా నిలిచింది. భారతీయతతో క్రాంతిదర్శిగా పరిధిలేని పరిణితి సాధిస్తూ విశ్వ విజేతగా నిలిచింది. ఆత్మత్యాగాల స్ఫూర్తితో రేపటి తరాలకు తన చరిత్రనే సందేశంగా చేసి మార్గనిర్దేశనం చేస్తోంది. కవనమై, సంచలనమై, దిశయై, నిర్దేశమై నా వజ్రభారతి ప్రగతి సూచికగా ఆదర్శమవుతుంది. కవనమై, సంచలనమై, దిశయై, నిర్దేశమై నా వజ్రభారతి ప్రగతి सूचिका आदर्शमవుతుంది. डॉक्टर इंदल सिंह. मेरा कविता का शीर्षक है कर्तव्य. आंखें खुली थी, किसी को देखने के लिए तरस रही थी. सीने में गोली सांसों को धीरे धीरे रोक रही थी. एक एक लहू की बूंदे धरती से प्रिय होकर चुम्बन कर रही थी. अश्कों से बारिश जैसे भिगा रही थी मेरे अपनों से ज़्यादा. अपने आंचल में माँ जैसे प्रेम दे रही थी. हृदय मेरा जोर जोर से कह रहा था बस हुआ, माँ की आंचल में तेरा सोना. उठो उठो, तुम्हें अपना कर्तव्य निभाना है. गोली से डरने वाला नहीं मेरा बेटा. मातृभूमि पर ऐसा ही कुर्बान नहीं होते. दुश्मनों का सीना चीरकर उनके खूनों से होली खेलना है. मैं कैसे मुँह दिखाऊं अपनों को, आतंकियों को ढेर लगाए बिना. मेरे तन पर तिरंगा मुस्कुराते हुए हर फौजी से कहेगा देखो देखो तुम्हारा मित्र मुझे गले लगा रहा है. हर नागरिक जोर से कहेंगे भारत माता की जय. शेख अलमोन. दिल हमारे एक है, एक हमारे जान है. हमारा हिंदुस्तान है, हम इसकी शान है. जान लुटा देंगे इस वतन पर, हो जाएंगे कुर्बान. जान लुटा देंगे इस वतन पर, हो जाएंगे कुर्बान. इसलिए हम कहते हैं मेरा भारत महान. देशभक्तियों से ही देश की मान है, देशभक्तियों से देश की शान है. उस देश के फूल है हम यारो, उस देश के फूल है हम यारो. जिस देश का नाम हिंदुस्तान है. आज़ादी का अमृत दिनोत्सव, आज़ादी का अमृत दिनोत्सव भारत मना रहा है. नए विचारों का संकल्प, नए विचारों का अमृत और नए विचारों का, नए संकल्पों का अमृत. और इस देश के नए उत्सव से ये 75 आज़ादी के हुए 75 साल. इसीलिए इस साल हर घर 3 रंगों से रंगा हुआ तिरंगा, यही हमारी पहचान. देश सलामी इस तिरंगे को हमारी है हिंदुस्तान, स्वतंत्र भारत की है पहचान. जिआर कुर्मे कविता. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే సంక్షోభం కాదోయ్, దేశమంటే సంక్షేమమోయ్. దేశమంటే జులుం పాలకులు కాదోయ్, దేశమంటే స్వచ్ఛమైన పాలితులోయ్. దేశమంటే రాచరికం కాదోయ్, దేశమంటే సమపాలనయోయ్. దేశమంటే రాచరికం కాదోయ్, దేశమంటే సమపాలనోయ్.
దేశమంటే రాక్షసత్వం కాదోయ్, దేశమంటే దైవత్వమోయ్. దేశమంటే ప్రభుత్వోద్యోగులే కాదోయ్, దేశమంటే పారిశుద్ధ కార్మికులోయ్. దేశమంటే పాలకులే కాదోయ్, దేశమంటే పంటలు పండించే రైతులోయ్. దేశమంటే దోచుకునేవారే కాదోయ్, దేశమంటే దోపిడీ గురయ్యే వారోయ్. దేశమంటే అడవులు కొండలే కాదోయ్, దేశమంటే మనుషులు జంతువులోయ్. దేశమంటే పల్లె పట్టణాల జీవనమోయ్, దేశమంటే సర్వసత్తాక భారతమోయ్. దేశమంటే కులాలు మతాలు కాదోయ్, దేశమంటే బడుగులు గిరిజనులు వెనుకబడిన వారోయ్. దేశమంటే బడుగు జీవుల పాలన కావాలోయ్, దేశమంటే బడుగు జీవుల పాలన కావాలోయ్. దేశమంటే 75 ఏళ్ల స్వాతంత్రమోయ్. దేశమంటే ప్రజలందరిలో ఐక్యత రావాలోయ్, దేశమంటే బడుగులందరూ ఐక్యం కావాలోయ్. దేశమంటే మనుషులంతా ఏకం కావాలోయ్, దేశమంటే మతాలను పక్కన పెట్టాలోయ్. దేశ సరిహద్దులను అందరం కలిసి కాపాడాలోయ్, దేశభక్తితో ప్రజలందరూ మెలగాలోయ్. పల్లె పట్టణాల ప్రజలు దేశభక్తిని చాటాలోయ్, భారతమాత ప్రతి ఇంట్లో వెళ్ళి విరియాలోయ్. జై భారతమాత. ఎంఏ ఖదీర్ यानी 75 साल जश्न आज़ादी के मौके पर एक छोटी सी नज़्म पेश करने जा रहा हूँ। सदियों के अंधेरे काटाए हम लोग 75 सालों में, सदियों के अंधेरे काटाए हम लोग 75 सालों में। आज़ादी का परचम लहराए हम लोग 75 सालों में। मंजिल थी बहुत ही दूर मगर हिम्मत न कभी हारी हमने। मंजिल थी बहुत ही दूर मगर हिम्मत न कभी हारी हमने। आकाश पे दुनिया के छाए हम लोग 75 सालों में, हम लोग 75 सालों में। త్రివేణి యాదవ్ నా కవిత పేరు నా దేశం. భిన్నత్వంలో ఏకత్వం నా భారతీయ తత్వం. భిన్నత్వంలో ఏకత్వం నా భారతీయ తత్వం. కులమతాలు వేరైన దేశాజాలు చూపక మానవత ఉదార స్వభావులు మనవాళ్ళే. నలుపు తెలుపు రంగు మనుషులైన వివక్షత చూపని ప్రేమతత్వం మనదే. సంస్కృతి సాంప్రదాయాలు వేరైనా కలిసి ఉండే మహనీయత. వేదాలు ఉపనిషత్తులు చదివిన ఘనత మనదే. పంచమ వేదం నుండి పాంచజన్యం వరకు వ్రాసిన మహనీయులు. భగవద్గీత నుండి బౌద్ధ సూక్తులు చదివి చాటి చెప్పిన మహోన్నత భావం మనదే. శాస్త్రీయ పరిశోధనలో అరితేరిన మహానుభావులు డాక్టర్ జగదీష్ చంద్ర బోస్, సర్ సివి రామన్ మనవారే. పురాణాలైన భాగవతం, ఆముక్తమాల్యద, గీతాంజలి మన హైందవ ధర్మానిదే. ఎండనక చెమటోడ్చి క్షమించే అన్నదాతలు మన రైతన్నలే. జీవనదులు హిమగిరులు ఉద్భవించిన మన భారతదేశం. ఆత్మస్థైర్యంతో త్యాగ నిరతితో దేశ సరిహద్దులలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మ సమర్పణ చేసే వీర జవానులు మనవారే. మారణ హోమం సాగిస్తూ వీర మరణం పొందిన పుణ్యభూమి నా దేశం. చౌహాన్ పరమేశ్వర్ వినిపించిన హిందీ కవిత. मेरी कविता का शीर्षक है दिलो जानों में बसा है ऐसा देश हमारा, वह भारत तिरंगा लहरा रहा है। आज 75वां स्वतंत्र दिवस के ओर पर भारत का अमृत महोत्सव आया है। लाखों वीरों की कविताएं लाया है। शहीदों को नमन करे, नाम उनका स्मरण करे। मंगल पांडे 1857 में बुनियाद बनाई थी। भारत
भारत ने 1947 में स्वतंत्रता पाई थी। जलियांवाला बाग से भारत का युवा जागे, भारत का युवा जागे। स्वतंत्र आंदोलन में आजाद हिंद फौज बनाया। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। भारत को ऐसा जगाया है, भारत का अमृत महोत्सव आया है। लाखों वीरों की कविताएं लाया है। आजाद अल्पेड फार्म में बैठकर वीर शहीद दिखलाया है। लाल बाल पाल स्वतंत्रता के लिए लाठी भी खाए हैं। स्वतंत्रता के लिए शरीर खून बहाए हैं। वीर ही नहीं वीरांगनिया मातृभूमि के लिए आए हैं। खूब लड़ी मर्दानी वहाँ तो झांसी वाली रानी है। अहिंसा पर दांडी यात्रा आंदोलन छेड़ा है। शांति की चिंगारी लिए महात्मा बने अहिंसाकारी है। जय हिंद कहते हुए हमें गर्व है। बोलो भारत माता की जय। रहीम राही आज़ादी के मुजाहिदों के बारे में कुछ मैं सुना रहा हूँ। हिंदुस्तान सा देश तो दूजा कोई नहीं, गांधी की और सुभाष और जवाहर की सरजमी। आज़ादी का तो जोश से उत्सव मनाएंगे, मिलजुल के सभी गीत मोहब्बत के गाएंगे। आज़ादी के शहीदों के किस्से सुनाएंगे, आज़ादी के शहीदों के किस्से सुनाएंगे। भारत मकान है अपना और हम सब तो हैं मकीन, गांधी की और सुभाष और जवाहर की सरजमी। और देखिए सब दूसरा बंद, कैसा भगत का हौसला पुख्ता न पूछिए, कैसा भगत का हौसला पुख्ता न पूछिए। सुखदेव राज का भी इरादा न पूछिए और आज़ादी के शहीदों का जज्बा न पूछिए। सबसे अजीम और थे वो सबसे ही सही। हिंदुस्तान सा देश तो दूजा कोई नहीं, गांधी की और सुभाष और जवाहर की सरजमी। टी चरण दास कविता। నా కవిత శీర్షిక మేము పులిపిల్లలమే. ఆఖరి కానుపుకు అవ్వ బాలింత రోగంతో కాలం చేసింది. తోడులేని బతకాయని అయ్య ఆయిడిసి మంచం బట్టి 3 నెలలకే మొగులు ముట్టిండు. ఇక మా బతుకు ఆగమైంది. అయ్యవ్వలేని అనాథలం, కళ్ళు తెరని కూనలం, ఆవుసు మాత్రం గట్టిగా ఉన్నది. మా తాత ముత్తాతలు ఈ దేశంకే రాజులు, కంపెనీ దొరల కింద బాంచ బతుకులు. ఉండజాగిస్తే పండ మంచం అడిగినట్టు సామాన్లమ్మ వచ్చినోడు అమ్మను బందీ చేసిండు. మేం పులిపిల్లలమే కానీ బువ్వ దొరకక పిల్లి కూనల కంటే సన్నమై సొలుగుతున్నాం. నా కోపం జాతి లక్షణాలు తెలిస్తే మనల్ని బతకనియ్యరని మందంతా మతలాబుతోని మాయల ఫకీర్ నాటకాలు చేసినాయి. అందితే జుట్టు అందకుంటే కాళ్ళు, అడిగే దమ్ము చూపినం, పానాలు తిన్నరు మానాలు తీసిండ్రు. షికారు చేసే జాతిలో పుట్టి బికారిమైనం. పిల్లి ఎన్నొద్దులు పాలు తాగుతుంది, అన్యాయం ఎంతకాలం నిలబడుతుంది, సోదిని మూలెగడితే దాగుతుందా, పులి బక్కబడ్డా సారలు బక్కబడతాయా. ఎంబడి వరి ఎగిరి పంజా కొట్టినాం, గడగ దెబ్బ కొట్టి గైన్ దాటిచ్చినాం, దొంగల్ని పారగొట్టినాం. అట్లయి 75 వెళ్ళి 76 పడ్డాం. మా దేశంకు మేమే రాజులం, మాకు మేమే ఆనందంగా బతుకుతున్నాం. నవనీత. నా శీర్షిక వీరగాథలు విజయగాథ. ఆహా ఆహా ముచ్చటైన నాటి భారతం కంటారా, స్వచ్ఛమైన వీరగాథలు వింటారా. వేదాల సారమంట, గీతా బోధనంట, జంబూ ద్వీపమంట, భారతమ్మ వైభోగమంట. తన చరిత గొప్పది, ఘన కీర్తి గల్లది, భరతుణ్ణి గన్నది, భరత మాత అయినది. చెప్పలేని
చెప్పలేని ఎన్ని వింతలో జన్మభూమికెన్ని సొబగులో కలగలిసిన పవిత్ర భూమిదే వందనము భారతావని. గూడూరి సత్యనారాయణ. నా కవితా శీర్షిక భరతమాతకు సన్మానం. స్వతంత్ర భారత అమృతోత్సవం భరత జాతికి ఆనందోత్సవం. ఇంటింట త్రివర్ణ పతాకోత్సవం, దేశం మొత్తం వజ్రోత్సవం. జాతీయ భావం ఉట్టిపడే ఉత్సవం, ప్రాంతీయ భేదం సమసిపోయే సంబరం. 75 ఏళ్ల స్వాతంత్ర్యం త్యాగధనుల పుణ్యఫలం. జాతి ఐక్యతకు ఎలుగెత్తింది వారి గళం. 75 ఏళ్ల స్వాతంత్ర్యం త్యాగధనుల పుణ్యఫలం. జాతి ఐక్యతకు ఎలుగెత్తింది వారి గళం. తరతరాలకు అదే భరత జాతి మనోబలం. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం మన దేశం. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమీ దేశం. వేష భాషలెన్నున్నా దేశవాసులంతా ఒక్కటేనన్నా, కులమత భేదాలేవైనా మనమంతా భారతీయులమేనన్నా. కలిసుందాం వసుదైక కుటుంబమై, జాతి ఖ్యాతి నిలుపుటకు అంతా ఒక్కటై. కలిసుందాం వసుదైక కుటుంబమై, జాతి ఖ్యాతి నిలుపుటకు అంతా ఒక్కటై. ప్రతిన బూనుదాం వజ్రోత్సవ వేళ, ప్రతిన బూనుదాం వజ్రోత్సవ వేళ. కలిసుంటాం అందరం ఒక్కటై ఎల్లవేళ. కలిసుందామని అందరం ఒక్కటై ఎల్లవేళ. నడుద్దాం మనమంతా సన్మార్గం, భరత మాత కదే మన సన్మానం. నడుద్దాం మనమంతా సన్మార్గం, భరత మాత కదే మన సన్మానం. ఎం రమేష్ యాదవ్. శీర్షిక బాధ్యతనే దేశ సేవ. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా కాంతులు, ప్రతి గ్రామం పట్టణం వజ్రోత్సవ ఆటపాటలు. భారతావని ఖ్యాతి చాటే భావాత్మక కవితలు, యువతకు దిశానిర్దేశనం చేసే ఉద్బోధలు ప్రతి ఇంటిపై. తల్లి భారతికి వందనం, జై హింద్ అంటే సరిపోదు. ప్రతి పౌరుడు, ఉద్యోగి, ప్రజాప్రతినిధి, జర్నలిస్టు బాధ్యతగా ఉంటే అదే సేవ అయి వర్ధిల్లుతుంది. భారత రక్షణలో ఉన్న జవానులే మన బలం. సైనికులను తలచుకొని గౌరవించందే వజ్రోత్సవాలు సంపూర్ణత సాధించలేవు. అన్నదాత సుఖీ భవ అని దీవెన రాకుంటే మేలు మరిచిన వైనమే. అందుకే జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ భాషల్లో కవులు వినిపించిన కవితలు సభికులను అలరించాయి. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవుల సత్కారంతో ఈ కవి సమ్మేళన కార్యక్రమం ముగిసింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.